నమస్కారం అండి. నా పేరు కోమలి. మా అత్తయ్య గారు అండి కృష్ణవేణి గారు. మేము యూసఫ్గూడ నుంచి రహమత్ నగర్ నుంచి వచ్చాము. మా అత్తయ్య గారు కొంచెం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం. తన గైనిక్ ప్రాబ్లము అందరు చెప్పారండి, ఇక్కడ టెస్ట్ హాస్పిటల్ తెరిసాలో బాగా చూస్తారంటేనే ఇంకా మేము మా పిల్లలు కూడా ఇక్కడే డెలివరీ అన్నీ అయ్యాయండి. తీసుకొచ్చాము. అత్తయ్యకి చాలా సీరియస్లో ఉన్నాం. తనకి 10 కేజీలు గడ్డ ఉందండి. గర్భసంచి అంతా ఇన్ఫెక్షన్ అని చెప్పారు. మేడం చూశారు, మాకు కొంచెం భయం వేసింది. కానీ మేడం బాగా చెప్పారండి, ప్రాబ్లం ఏం లేదమ్మా, తనకి సర్జరీ అన్నీ బాగున్నాయి, టెస్టులు రాసిచ్చారు, అన్నీ బాగున్నాయి, తనకి ఆపరేషన్ నేను చేయగలుగుతున్నాను అని చెప్పారండి మేడం. మేడం చెప్పగా మాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా ఆవిడ అంత సర్జరీ అంతా బాగా చేశారు. పైనుంచి కింద దాకా స్విచెస్ పడ్డాయండి. కానీ మాకు ఇబ్బంది లేదు. ఆవిడ కూడా కొంచెం లెగ్గలిగారు. సర్జరీ బాగా చేశారండి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పారు, అన్ని ధైర్యం చెప్పారు. మేడం గారికి ధైర్యం చెప్పారు. ఆవిడకి ఎంత చెప్పినా సరిపోదండి. థ్యాంక్స్. సిస్టర్స్ కూడా బాగా చూశారండి. టైం ఇవ్వడము, అసలు పిలవంగానే రావడం, వాళ్ళు సెలైన్ పెట్టడం కానీ, బీపీ చెకప్ అన్నీ బాగా చూశారండి. రాయాలు కూడా చాలా థ్యాంక్స్ చెప్పారండి. బ్యాగ్స్ కొంతమంది ఫీల్ అవుతారు, కానీ అలా కాకుండా వాళ్ళు ఎప్పుడు ఆమెను తిన్నప్పుడు వచ్చి పిలిచినా సరే వచ్చి అది యూరిన్ తీసేసి మళ్ళీ సపరేట్గా కవర్ బ్యాగ్ పెట్టడము, కానీ చాలా హెల్ప్ చేస్తారండి. తను కూడా ఇబ్బంది పడకుండా ఇంజక్షన్లు ఇవ్వడం కానీ, సెలైన్ పెట్టినప్పుడు తీసుకోకుండా బాగా చూశారండి. లీలా మేడం మాత్రం చాలా థ్యాంక్స్ అండి. ఎంత చెప్పినా సరిపోదండి. ఇలాంటి ఇబ్బందులు కానీ ఏమున్నా సరే ఆ మేడం మాత్రం బాగా చూస్తారండి. బ్యాగ్స్ లీలా మేడం మరియు హాస్పిటల్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. లీలా మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. బాగా చేసింది ఆపరేషన్ కూడా. ఒంటికి ఎంత కూడా నొప్పి ఏం లేదు, మంచిగా చూసుకున్నారు. నాకు చాలా థ్యాంక్స్.